హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్డి బ్లాగ్స్. నేను మోనికా శ్రీనివాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈ వీడియోలో గారెలు కరకరలాడేలా మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, అలాగే చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండాలంటే టిప్స్ చూద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనికి ఏం చేయాలి అంటే మనం ముందుగా ఒక బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. అలాగే మనం సరిపడాని నువ్వులు తీసుకోవాలి. కరివేపాకును మంచిగా తుంచుకొని వేసుకోవాలండి. అలాగే ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం పిండి చాలా అంటే చాలా సన్నగా ఉండాలి. అలాగే కొత్తిమీరలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మేము అలచింతపప్పుని నానబెట్టుకున్నామండి. అలచింతపప్పును కూడా యాడ్ చేస్తాను. అలాగే సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇందులో మనం అలచింతపప్పు అనేది ఆప్షనల్ అండి. మీరు అలచింతపప్పు కాకుండా వేరుశనగపప్పు అంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. వేయించుకొని వేసుకోవాలి, లేదంటే ఇట్లా తుంచి వేసుకోవాలండి. అలాగే వేస్తే మనకి లావుగా వస్తాయి గారెలు. చూడండి, నేను గంట పాటు నానబెట్టానండి అలచింతపప్పును యాడ్ చేస్తున్నాను. మేము తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అండి ఇది. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని చూడకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం విరిగిపోకుండా గారెలు రావాలంటే, తెలంగాణలో గారెలు అంటామండి, అదే ఆంధ్రాలో చెక్కలు అని అంటారండి. ఇవి చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండాలంటే మనం గోరువెచ్చని నీటిని కాకుండా కాగబెట్టి తీసుకోవాలండి. వాటర్ని మినిమం ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ చేసి ఆ వాటర్తో పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫస్ట్ ఒక 3 మినిట్స్ మంచిగా పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్. అలా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఫస్టే పిండి మంచిగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మీరు నెక్స్ట్ టైం చెక్కలు చేసేటప్పుడు ఈ టిప్ అయితే పక్కా ఫాలో అవ్వండి. ఇలా చేస్తే మీకు నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. ఇది మా తెలంగాణలో తొలి ఏకాదశికి గారెలు, ఇది ఆంధ్రాలో చెక్కలు అని కూడా పిలుస్తారు. అలా కొద్దిగా పిండిని మంచిగా కలుపుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఆ పిండిని మేము 3 ముద్దల్లాగా చేసి పెట్టాము. మనం ఒకటి చేసేటప్పుడు ఇంకా 2 నానతాయండి. అలా నానడం వల్ల మంచిగా పిండి మెత్తగా అవుతుంది, చేసేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి వీడియోలో. అలా మంచిగా కలుపుకొని ఒక 2 నుంచి 3 ఉండలుగా చేసుకోవాలి. ఒకటే చేసుకోవడం వల్ల మనం పిండి ముద్దలు చేసేటప్పుడు పిండి అంతా ఆరిపోతుంది. సో కొద్దిగా పార్ట్స్ లాగా తీసుకొని మనం చేసుకోవాలి. ఒకటి చేసేటప్పుడు నెక్స్ట్వి మంచిగా నానిపోతుంది, పిండి సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని కలుపుకోవడం వల్ల మనం గంట సేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి. సో వెంటనే మనం ఇన్స్టంట్గా చేసుకోవచ్చు గారెలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మేము 3 చేసామండి. 3 చేసి ఒకటి చేసేంత వరకు ఇంకో 2 క్యాప్ పెట్టడం వల్ల మంచిగా కాసేపు నానుతుంది. ఆ పిండి కూడా టెక్స్చర్ అనేది చాలా చేంజ్ అవుతుందండి, మెత్తగా అవుతుంది. సో ఒకటే చేయడం వల్ల అందులో నుంచి పిండి తీసి మనం చేస్తుంటాం కదా గారెలు, సో అది ఆరిపోతూ ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి గారెలు. నెక్స్ట్ మనం ఒక 10 నిమిషాల వరకు అది నానబెట్టుకున్నామండి. ఇది మనం పొయ్యి అంటి పెట్టి అలాగే బాణలి పెట్టుకున్నామండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో అయినా 20 మినిట్స్ నానినట్టే అలా చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను గారెలు చేయడానికి. నెక్స్ట్ పూరి ప్రెషర్ తీసుకొని నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. పతలాది కాకుండా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి కదండి, అది తీసుకున్నానండి కవర్. ఆ కవర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మంచిగా వస్తాయి చెక్కలు. చూడండి, అది కవర్ వల్ల కూడా ఉంటుందండి ఫాల్ట్. మరి పతలాది తీసుకుంటే అసలు బాగా రావు. సో అలాంటి కవర్ అయితే తీసుకొని అలా రౌండ్గా ముద్దలాగా చేసుకొని మనం పూరి ప్రెషర్ కవర్ మధ్యలో పెట్టి ప్రెస్ చేయడమే. చూడండి ఎంత బాగా వస్తాయో. చాలా అంటే చాలా రౌండ్గా, సాఫ్ట్గా, సన్నగా వస్తాయి. అలా ఒకసారి పూరి ప్రెషర్తో ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చేతులతో కూడా అనుకోవాలి. ఎందుకంటే సైడ్స్కి చాలా లావుగా వస్తాయి ప్రెషర్తో చేయడం వల్ల. సో మనం సైడ్స్ కూడా అలా ప్రెస్ చేసుకోవడం వల్ల సన్నగా వస్తాయి.
మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం లాగా చేసుకోవాలండి. అలా చేయడం వల్ల తొందరగా వేగుతాయి, అలాగే ఆయిల్ కూడా పీల్చవు. అలా చేసిన తర్వాత నేను ఒక హోల్ లాగా చేశానండి. ఇప్పటికీ చాలామంది గారెల పుల్లలతోనే కాలుస్తూ ఉంటారు గారెలు. సో వాళ్ళకి కడాయిలో వేగుతున్నప్పుడు పుల్ల పెట్టి తీయడం వల్ల ఏంటంటే ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ముందే హోల్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా వేగుతాయి, ఆయిల్ పీల్చవు, మళ్ళీ ఈజీగా తీయొస్తుంది. అంటే ఎలాంటి ఆయిల్ మీద పడకుండా కడాయి బోర్లా పడకుండా ఉంటుంది. సో అన్నింటికి అలా ముద్దలు చేసుకొని పూరి ప్రెషర్తో మంచిగా చేసుకోవాలండి. గారెలు చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీ కూడా ఉంటుందండి, ఆయిల్ మీద పడకుండా. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ఆర్ రెసిపీ మీ వరకు వస్తుందండి. నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయడం ద్వారా తప్పకుండా బెల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని గారెలు మొత్తం చేసి పెట్టానండి. మధ్యలో మా బాబుని కూడా చూపిస్తానండి. వాడు 2 hours పట్టింది మాకు ఇవి మొత్తం చేయడానికి. సో అస్సలు ఏడవలేదు, చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు. చూడండి, మేము గారెలు చేస్తుంటే వాడు ఎంత బాగా ఆడుకున్నాడో. వాడు మంచిగా 2 hours వరకు మంచిగా ఆడుకున్నాడు, అస్సలు ఏడవలేదు. కానీ ఎండ కొడుతుండే చేసేటప్పుడు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలు ఉంటాయి కదండి, వాటిని చేతితో తీసుకొని సైడ్ నుంచి వేయాలి. కొత్తగా చేసే వాళ్ళైతే సైడ్ నుంచి వేయండి. మా అత్తమ్మ కొంచెం ఫాస్ట్ అండి, తనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో తను ఫటాఫట్ చేసేసింది. ఈ వీడియోకి టైటిల్ ఏది పెడితే బాగుంటుందంటారు మీరు చెప్పండి. నేనేమనుకుంటున్నా అంటే నా వ్లాగ్ స్టార్ట్ చేసి జస్ట్ 3 months అవుతుంది కాబట్టి మా అత్తమ్మ చేతి తొలి ఏకాదశి గారెలు అని పెడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను టైటిల్ చేంజ్ చేస్తాను ఒకవేళ మీరు చెప్పే కమెంట్ బాగుంటే. చూడండి, అలా మనం జాలి గరిటెతో తీసుకోవడం వల్ల విరిగిపోకుండా వస్తాయండి. ఇప్పటికీ చాలామంది చిల్లుల దాంతోనే తీసుకుంటారండి గారెల పుల్లతో. సో అందుకే హోల్స్ చేయాలి, మేము అలా తీయలేదు. సో అవి ఎందుకు చూపించానంటే చాలామంది గారెల పుల్లతో తీయడం వల్ల విరిగిపోతాయి కదండి. సో అలా హోల్ పెట్టుకోవడం వల్ల ఈజీగా వస్తాయి కాలిన తర్వాత. చూడండి, అలా వేగుతున్నప్పుడు మనం ఆ హోల్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. అందరికీ జాలిగంట పైన ఐడియా ఉండదు కదండి. సో అలా హోల్స్ ప్రెస్ చేసుకోవడం వల్ల బాగా వస్తాయి, అలాగే మంచిగా వేగుతాయి గారెలు. అలా మనం చేసుకున్న గారెలన్నింటినీ మంచిగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి కాల్చుకోవడమే. ఒక 1 minute వేగిన తర్వాత వాటిని ఇట్లా ఉల్టా చేయాలంటే మరలించుకోవాలి. అలా మరలించడం వల్ల 2 sides మంచిగా వేగుతాయి. 2 వైపులా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోయేలా ఉంటే వెంటనే మనం తీసివేయాలి, తెలుస్తాయి, మన కలర్ చేంజ్ అనేది తెలుస్తుందండి. చూడండి, కొంచెం రెడ్గా అయిపోయాయి కదా, ఇంక ఇప్పుడు తీసేయడమే. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు వేడి నీళ్ళతో పిండి కలపండి ఎప్పుడు చేసినా కానీ. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అలా ఇప్పుడు పుల్లతో తీసి చూపిస్తున్నాను.
అట్లా హోల్స్ చేయడం వల్ల పుల్లతో తీసినా కానీ విరిగిపోవు. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మనం ఇలా చేసిన గారెలు మటన్ చికెన్లోకి కానీ పప్పులోకి కానీ అంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి, కరకరలాడేలా మంచిగా వచ్చాయండి. 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇలా చేస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.